హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్రా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను గాయ్స్. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సో అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ వీకెండ్ అయితే మనం ఒక 3 ఐలాండ్స్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాను. సో వ్యూ అయితే అద్దరిపోద్ది గాయస్. సో మీరు నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఎక్కడ స్కిప్ చేస్తే మీరు ఒక బ్యూటిఫుల్ వ్యూని అయితే మిస్ అయిపోతారు. సో ఇంకెందుకు ఆలస్యం గాయస్, సో ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేసేద్దామా? సో వచ్చేయండి. సో మేమైతే 2 ట్రైన్స్ చేంజ్ అయ్యి ఫెరీ టెర్మినల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ ట్రైన్ వచ్చి పొంగల్ టు ధోబీఘాట్ టు మెరీనా సౌత్ పియర్. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఉంటుంది ఫెరీ టెర్మినల్ సైడ్ అయితే. సో ఆ సైడ్ అయితే వెళ్ళిపోయాము. సో మనం ఎగ్జిట్ అయిపోయి టెర్మినల్ సైడ్ అయితే వెళ్ళిన తర్వాత అక్కడ కౌంటర్స్ ఉంటాయి. సో మేమైతే టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. లైక్ ఈజీ బుక్ అని ఉంటుంది, క్లాక్ అని ఉంటుంది. సో మేమైతే ఈజీ బుక్లో బుక్ చేసుకున్నాము. మనం ఫెరీ టెర్మినల్ రీచ్ అయిన తర్వాత అక్కడ కౌంటర్స్ ఉంటాయి కదా. సో ఇది ఈజీ బుక్ కౌంటరు. మేము బుక్ చేసుకున్నప్పుడు మనకి ఆర్డర్ ఐడి వస్తుంది కదా, లైక్ మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది కదా. సో అవి మనం వాళ్ళకి చూపించామనుకుని వాళ్ళు మనకి టికెట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ టికెట్స్ మనకి ఇచ్చిన తర్వాత మనం ట్యాప్ చేసుకుని ఫెరీ లోపల ఎంటర్ అయిపోవడమే. సో ఇది రైట్ అండ్ లెఫ్ట్ ఉన్నాయి కదా. సో రైట్ సైడ్ ఫెరీ అయితే మేము వెళ్ళబోయే ఫెరీ అనమాట. సో ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ గాయస్. యాక్చువల్లీ మేమైతే మిస్ అయిపోతాం అనుకున్నాము, లేట్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ అయితే మాకు దొరికింది. సో ఫైనల్లీ ఐఎమ్ సూపర్ హ్యాపీ. సో వెళ్ళి మేము కూర్చున్నాం అక్కడ. మేము వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక ఎగ్జాక్ట్ 10 minutes అయితే ఫెరీ స్టార్ట్ అయిపోయింది. సో ఇది వచ్చి మెరీనా సౌత్ పియర్ నుంచి ఫెరీ అయితే స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా గైస్, వ్యూ అయితే చాలా బాగుంది అసలు. లైక్ షిప్స్ వెళ్తూ ఉన్నాయి, క్రూజెస్ అవి చూడండి. మనకి హోటల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో వ్యూ అయితే చాలా బాగుంది. మెరీనా సౌత్ పే నుంచి 30 minutes ట్రావెల్ చేసినాకైతే ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ అయితే రీచ్ అయ్యామండి మేము. సో ఫస్ట్ విజిట్ చేసిన ఐలాండ్ వచ్చి లజారస్ ఐలాండ్. యాక్చువల్లీ అయితే 4 ఐలాండ్స్ వచ్చి కనెక్టింగ్లో ఉంటాయి. సో చూసారు కదా మీరు, స్టార్టింగ్లో నేను టికెట్ కౌంటర్ దగ్గర చూపించాను కదా. సో ఫస్ట్ 1 లజారస్ ఐలాండ్, 2 సెయింట్ జాన్ ఐలాండ్, 3 కుసు ఐలాండ్, 4 సిస్టర్స్ ఐలాండ్. సో మనం 4 ఐలాండ్స్ వచ్చి ఒక్క రోజులో కవర్ చేయలేము కాబట్టి మేము ఒక 3 అయితే చూస్ చేసుకున్నాము. సో ఫస్ట్ విజిట్ చేసింది లజారస్ ఐలాండ్. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. సో మనం వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ నుంచి ఒక 1 hour డిస్టెన్స్ అయితే మనకి సెయింట్ జాన్ ఐలాండ్ ఉంటుంది. సో మనం ఈ లోపు అయితే మన లజారస్ ఐలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. చూడండి గాయస్, వ్యూ అయితే చాలా బాగుంది. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో చాలామంది ఫెరీలో వచ్చారు కదా, వాళ్ళు ఏంటంటే సో మ్యాక్సిమం ఒక 50% అయితే ఇక్కడనే ఒక ఐలాండ్ దగ్గర స్పెండ్ చేస్తున్నారు. సో అక్కడనే ఫుడ్ తెచ్చుకుని అక్కడే స్టే చేస్తున్నారు అనమాట. లైక్ అంటే వాళ్ళు ఆల్రెడీ చూసి ఉంటారు, మేబీ చూసి ఒక దగ్గరే ఉంటే బెటర్ కదా అనిపించి వాళ్ళు అక్కడ ఉన్నారు. సో మేము ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో నెక్స్ట్ ఏది బెస్ట్ అనిపిస్తే డైరెక్ట్గా అక్కడే వచ్చి స్పెండ్ చేయొచ్చు కదా అని మేము అలా థింక్ చేసాము. సో మా హస్బెండ్ అయితే రెయిన్ వస్తుంది అని చెప్పేసి అంబ్రెలాస్ కూడా తీసుకొచ్చారు. లైక్ అది ఎండ తగలకుండా అయితే యూజ్ అవుతుంది. సో గైస్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫుడ్ కావాలంటే ఇక్కడ కన్వీనియన్స్ స్టోర్ కూడా ఉంది. లైక్ వాటర్ బాటిల్స్ కానీ మినిమలైజ్ ఫుడ్ అయితే దొరుకుతుందండి. సో మ్యాక్సిమం అయితే ఫుడ్ అందరూ ఎవరికి వాళ్ళే క్యారీ చేశారు. లైక్ మేము కూడా ఫుడ్ తెచ్చుకున్నాము. యాక్చువల్లీ కొన్ని రివ్యూస్లో చూసాను నేను, అక్కడ ఫుడ్ ఏమీ దొరకదు, మనమే క్యారీ చేయాలి అని చెప్పేసి అంటే మేమైతే ఫుడ్ తీసుకెళ్ళాము. లైక్ మేము గైస్ వ్యూ అయితే ఎంత బాగుంది కదా. లైక్ చుట్టూతా గ్రీనరీ ఉంది. సో మిడిల్లో వాటర్, పైన స్కై. సో చాలా బాగుంది. సో నాకైతే చాలా నచ్చిందండి. సో చూడండి, ఎంత ఎండ వచ్చినా ఎంత వాన వచ్చినా మన ఫొటోస్ దిగడం, వీడియో చేయడం తగ్గేదే లేదు కదా గైస్. సో అవి ఇది అనమాట. సో నేను కూడా కొన్ని వీడియోస్, కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను. ఒక సైడ్ ఏమో గ్రీన్ కలర్ వాటర్ అంటే, ఒక సైడ్ ఏమో బ్లూ కలర్ వాటర్. అట్లా చాలా బాగుంది వ్యూ అయితే. నేను వాక్ చేసుకుంటూ వస్తాను, వీడియో తీయంటే మా హస్బెండ్ ఏదో ఒకటి చెప్పు అన్నారు. సో నాకైతే ఒకటి సింక్ అయిందని చెప్పేశాను.
ఇటు సైడ్ ఒక సీ ఉంది, ఇటు సైడ్ ఒక సీ ఉంది, మధ్యలో ఈ డైమండ్ ఉంది. Come on. వెళ్ళిపోతున్నాం గాయస్. సో లజార్స్ ఐలాండ్ నుంచి సెయింట్ జాన్ ఐలాండ్ వచ్చి మనకి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. సో లైక్ వాకబుల్ డిస్టెన్స్ అంటే మరి పక్కనైతే కాదు, ఈజీగా 1 to 1.5 hour టైం అయితే పడుతుంది. సో అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ చెట్లు చూసారా గాయస్, చాలా పెద్ద పెద్ద చెట్లు కదా. లైక్ వీటికి డస్ట్ కూడా చాలా ఉంటుంది, అయినా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు, ఆ కొమ్మలు అవి తీసేస్తూ ఉంటారు. సో చాలా నీట్గా ఉంటుంది. సో సింగపూర్ అంటేనే క్లీన్ సిటీ కదా గాయస్. సో సూపర్. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ గాయస్, సో 1.5 hour 2 hours అయితే వాక్ చేసాము. సో ఎంత నడుచుకుంటూ వెళ్ళినా అయితే రాదయ్యే. ఫైనల్లీ అయితే వచ్చింది గాయస్ సెయింట్ జాన్ ఐలాండ్. సో ఇది చూసినాకైతే నచ్చిందంతా పోయింది. సో చాలా బాగుంది. ఈ లెటర్స్తో మెన్షన్ చేసి అయితే చాలా నచ్చింది నాకు, ఒక డిఫరెంట్గా అనిపించింది కదా. సో యాక్చువల్గా వద్దు స్కిప్ చేద్దాం అనిపించింది కానీ, సో మళ్ళీ ఏమైనా మిస్ అయిపోతామేమో, సో ఐలాండ్కి వెళ్ళి ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది కదా, ఎవరికైనా అనిపిస్తుంది కదా. సో అలా అయితే మేము కూడా వెళ్ళాము, కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. సో మళ్ళీ స్టెప్స్ కిందకైతే వచ్చేస్తాం. స్టెప్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా. ఇక్కడ స్కిడ్ అవుద్ది అనుకున్నాను, బట్ జాగ్రత్తగానే వచ్చేసాను. సో యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే వద్దు నువ్వు ఎక్కలేవేమో అన్నారు. ఎక్కలేమంటే ఊరుకుంటామా, సో మనం ఎక్కడ తగ్గాం కదా. సో అలా అని పైకి వెళ్ళైతే కిందకి వచ్చాను. సో వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సెయింట్ జాన్ ఐలాండ్ చూడండి గాయస్. యాక్చువల్గా అయితే గాయస్ ఇప్పుడు ఇది సీజన్ కాదంట, అక్టోబర్ మంత్లో అయితే ఆ వాటర్ అనేది పై దాకా వస్తాయి. అంటే ఇప్పుడు చాలా కిందకు ఉన్నాయి కదా, సో ఆ వాటర్ శాండ్ వరకు పైకి వరకు వస్తాయంట. అక్టోబర్ సీజన్లో అయితే నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి. సో వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సక్సెస్ఫుల్గా అయితే 2 ఐలాండ్స్ వచ్చి మనం ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసాం గాయస్. సో వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో ఈసారి అయితే అక్టోబర్లో ప్లాన్ చేద్దాము. సో మళ్ళీ ఇప్పుడు 2 గంటలు నడుచుకుంటా వెళ్ళి మేము ఫెరీ ఎక్కడైతే దిగామో అక్కడికి వెళ్ళాలన్నమాట. సో దీనికి టాప్ కూడా ఉంది, వెళ్ళి సీట్స్ కూడా ఉన్నాయి, బట్ ఎండ చాలా ఉందని చెప్పేసి మళ్ళీ మేము లోపలికే వెళ్ళి కూర్చున్నాము. యాక్చువల్లీ నేను ఫెరీలో అయితే పైన కూర్చుంటే బాగుండేది అనుకుంటూ ఉన్నాను కదా. సో పైన కూర్చుంటే నా పని అయితే అయిపోయేది. సో లక్కీగా అయితే మాకు ఫెరీలో ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు. సో చాలా బాగుంది. సో ఒక 20 minutes మంచి రిలాక్స్ అయ్యి నెక్స్ట్ కుసు ఐలాండ్కి అయితే వెళ్ళిపోదాం. సో కుసు ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ కుసు ఐలాండ్లో కలుసుకుందాం. సో మీకు వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు గైస్. బాయ్ బాయ్.